హలో ఆల్. సో ఈరోజు మనము డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఒక కియోప్ట్రెక్స్ అనే మెషిన్ని మనము ఒక పెనిట్రేషన్ టెస్టర్ ఎలా అయితే దాన్ని ఒక ఆర్గనైజేషన్లో టెస్ట్ చేసి దాని సెక్యూరిటీ లెవెల్, దాని కెపాబిలిటీ ఆఫ్ సెక్యూరిటీని ఎలా అయితే టెస్ట్ చేసి దాని వెండబిలిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడో, అలా మనం ఒక మెషిన్ని హ్యాక్ చేసి దాని వెండబిలిటీని యూస్ చేసుకొని మనము ఆ మెషిన్లో రూట్ అవ్వబోతున్నాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మెషిన్ని నేను ఇక్కడ వేరే వాళ్ళ మెషిన్ ఎవరి కంప్యూటర్ని కానీ ఎవరి మెషిన్ని కానీ ఎక్స్ప్లోయిట్ చేయట్లేదు. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని నా కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేసుకుని విర్చువల్ బాక్స్లో నా అటాకర్ మెషిన్ని కూడా అందులోనే ఇన్స్టాల్ చేసుకుని, ఇప్పుడు మనం అటాక్ చేయాలంటే కూడా ఒక మెషిన్ కావాలి. మనము టార్గెట్ మెషిన్ అంటే అటాక్ మెషిన్ ఒకటి కావాలి, టార్గెట్ మెషిన్ ఒకటి కావాలి. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇక్కడ నేను అటాకర్ మెషిన్ని నా ఖాళీ లెనెక్స్ని మెషిన్ వాడుతున్నాను. నా టార్గెట్ మెషిన్ని ఇప్పుడు మీ ముందు విర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు విర్చువల్ బాక్స్ ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసిన, అంటే ఇవన్నీ ఒక గేట్వే అడ్రస్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయని. సో ఇప్పుడు నేను కియోప్ట్రెక్స్ అనే మెషిన్ని ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తా ఎలా అయితే ఇన్స్టాల్ చేసి ఒక గేట్వే కింద అటాకర్ మెషిన్ని టార్గెట్ మెషిన్ని తీసుకొచ్చి పెట్టాలి. బికాజ్ మనము పెనిట్రేషన్ టెస్టర్ అయిన తర్వాత ఆర్గనైజేషన్ లోపలికి వెళ్ళి వాళ్ళ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి మనము అక్కడ కనెక్ట్ అయి ఉన్న నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్న సర్వర్స్ పైన టెస్ట్ చేస్తాం కదా. సో అలానే ఈ కియోప్ట్రెక్స్ అనే మెషిన్ని ఇప్పుడు మనము దాని వెండబిలిటీని యూజ్ చేసుకుని ఆ మెషిన్లో మనము రూట్ అవ్వాలి. అది మన మెయిన్ టార్గెట్. సో లెట్ వి సీ. సో ఇప్పుడు కియోప్ట్రెక్స్ మెషిన్ని ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ నేను ఈ కియోప్ట్రెక్స్ అనే మెషిన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసిన అంటే కియోప్ట్రెక్స్ మెషిన్ని వరల్డ్ నుంచి డౌన్లోడ్ చేశాను. సో హియర్ ఇన్ దిస్ వెబ్సైట్ ఇక్కడ కియోప్ట్రెక్స్ లెవెల్ 1 అనే మెషిన్ అవైలబుల్లో ఉంటుంది. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్, ఇక్కడ రార్ ఫైల్ ఏదైతే అది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే 186 MB సైజ్ ఉంటుంది. ఈ మెషిన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక రార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇలాగా ఈ ఫైల్ ఇలా ఉంటుంది, చూపిస్తాను కదా. ఈ రార్ ఫైల్ ఇలా ఉంటుంది. దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ కియోప్ట్రెక్స్ లెవెల్ 1 ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ ఫైల్స్ వస్తాయి. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాల్సిన ఫైల్ ఇది, మెయిన్ ఫైల్ ఇది VMware విర్చువల్ మెషిన్ అని ఉంది కదా. ఈ ఫైల్ ఏంటంటే ఇది VMware యొక్క షార్ట్కట్ ఫైల్. యాక్చువల్లీ ఇది మనం ఇన్స్టాల్ చేయము. ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ షార్ట్కట్ ఫైల్ నుంచి రీడైరెక్ట్ అవుతాం VM వర్క్ స్టేషన్కి. బట్ మీరు విర్చువల్ బాక్స్ని యూస్ చేస్తే, VMware కాకుండా విర్చువల్ బాక్స్ని యూస్ చేస్తే ఈ VMDK ఫైల్ని ఈ విర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేయాలి. సో దానికి మీరు న్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఏదో ఒకటి కియోప్ట్రెక్స్ లెవెల్ 1 అని నేను ఇచ్చాను. ఇక్కడ అదర్ అని సెలెక్ట్ చేసుకోవాలి, టైప్ అన్నోన్ 64-bit. నెక్స్ట్. సో కియోప్ట్రెక్స్ లెవెల్ 1 ఆల్రెడీ ఉంది అంటుంది, 2 క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ ర్యామ్ ఒక 500 MB ఇస్తున్నా. నెక్స్ట్ క్రియేట్ వర్చువల్ డిస్క్. మన దగ్గర అక్కడ VMDK ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఈ VMDK ఫైల్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. డైనమికల్లీ అలొకేటెడ్ అండ్ నెక్స్ట్ 2 GB. ఇప్పుడు కియోప్ట్రెక్స్ 2 అని ఇక్కడ మనకి క్లారిటీగా క్రియేట్ అయింది. ఏంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది. ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ నెట్వర్క్లోకి వెళ్ళి బ్రిడ్జ్ అడాప్టర్ని క్లిక్ చేయాలి. దెన్ నెక్స్ట్ సిస్టమ్ స్టోరేజ్లోకి వెళ్ళాలి. కియోప్ట్రెక్స్ VMDK అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ VMDK ఫైల్ని మనం డ్రాగ్ చేసి పేస్ట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఫోల్డర్లో నా ఫైల్ ఉంది. సో టార్గెట్ మెషిన్స్ లెవెల్ 1 VMDK ఫైల్ ఉంది కదా ఇక్కడ. సో ఈ VMDK ఫైల్ని అంటే మనం డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్ లోపల ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్లో ఇది ఉంటుంది కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ ఏం పెట్టుకున్నాం, బ్రిడ్జ్ అడాప్టర్ పెట్టుకున్నాం కదా. బ్రిడ్జ్ అడాప్టర్
పెట్టుకొని క్లిక్ చేస్తాం. సేమ్ మనం ఇప్పుడు హ్యాక్ చేయబోయే మెషిన్లో కూడా ఇప్పుడు నేను ఇది నా అటాకర్ మెషిన్. ఈ మెషిన్లో కూడా సేమ్ నెట్వర్కింగ్ సెట్టింగ్స్ ఉండాలన్నమాట. బ్రిడ్జ్ అడాప్టర్ సేమ్ నెట్వర్కింగ్ సెట్టింగ్స్ ఉంటే సో మనం ఈ మెషిన్లో నుండి స్కాన్ చేయడానికి లేదా అంటే మనం ఒకటే గేట్వేలో కనెక్ట్ అయి ఉన్నట్టు రెండు కూడా ఒకటే. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. నాట్, బ్రిడ్జ్, ఇంటర్నల్ నెట్వర్క్, ఇందులో ఏది పెట్టినా కూడా ఈ టార్గెట్ మెషిన్లో కూడా అదే సెలెక్ట్ అయి ఉండాలి. సో అవి రెండు ఒక గేట్వేలో ఉన్నట్టు అప్పుడు మీనింగ్. ఇప్పుడు మనం దీన్ని బూట్ చేద్దాం. కియోప్టెక్స్ 2 మెషిన్ని బూట్ చేద్దాం. సో బూట్ అవుతుంది. ఇక్కడ మనము డిఫరెంట్ పోర్ట్స్ అండ్ డిఫరెంట్ సర్వీసెస్ గురించి మనము తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు ఏ పోర్ట్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ మనము ఇగ్నోర్ కొట్టాలి, ఇగ్నోర్ టైప్ చేయాలి. సో నథింగ్ అనమాట, అది జస్ట్ వార్నింగ్ నోటీస్ అది. సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ గురించి అండ్ ఆ పోర్ట్స్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారో దాని గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ నేను ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసే ముందు నాకు కూడా ఈ పోర్ట్స్ అంటే ఏంటో కన్ఫ్యూజన్లో ఉండేది. అంటే టోటల్ 65,535 పోర్ట్స్ ఉన్నాయి. ఈ పోర్ట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, అసలు ఈ పోర్ట్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, అందరూ పోర్ట్స్ వల్ల ఆ పోర్ట్ ఓపెన్ ఉంటే హ్యాక్ అవుతుంది, దిస్ పోర్ట్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, దిస్ పోర్ట్ ఈజ్ సెక్యూర్డ్ అని ఎందుకు ఇలా కేటగరైజ్ చేసి పెట్టారు అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో నేను ఇప్పుడు మంచి అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే పోర్ట్స్ ద్వారానే మనం హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పోర్ట్స్ ద్వారా మనం ఒక 2 కంప్యూటర్స్ మధ్య ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ని కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఇప్పుడు నా మెషిన్లో 22 పోర్ట్ ఓపెన్ ఉంది అనుకోండి, టార్గెట్ మెషిన్లో కూడా 22 పోర్ట్ ఓపెన్ ఉంటే 22 పోర్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫైల్ ట్రాన్స్ఫరింగ్కి ఉపయోగపడుతుంది. సో అలా ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంది. ఈమెయిల్ సర్వర్ ఫంక్షనాలిటీ ఉంటుంది, ఫైల్ ట్రాన్స్ఫర్ ఫంక్షనాలిటీ ఉంటుంది, వెబ్ సర్వర్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది కదా. ఒకవేళ ఆ పోర్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి, వాళ్ళు అవుట్డేటెడ్ వర్షన్స్ యూస్ చేస్తే దాంట్లో ఆల్రెడీ నోన్ ఎక్స్ప్లోయిట్స్ ఏమైనా ఉంటాయి. అంటే ఇప్పుడు అవుట్డేటెడ్ వర్షన్ అయింది, దానికి న్యూ అప్డేటెడ్ వర్షన్ వచ్చింది అంటే అవుట్డేటెడ్లో ఏదో ఒక వెనరబిలిటీ ఉంటేనే న్యూ అప్డేటెడ్ వర్షన్ వస్తుంది కదా. సో ఎగ్జాక్ట్లీ అలానే అవుట్డేటెడ్ వర్షన్లో ఏదో ఒక వెనరబిలిటీ ఉందని అర్థం. ఆ వెనరబిలిటీని బేస్ చేసుకుని మనం ఇక్కడ స్కాన్ చేసి ఏదైనా అవుట్డేటెడ్ పోర్ట్ ఉందా, ఆ పోర్ట్ ఇట్లా ఏ సర్వీస్ని రన్ చేస్తుందో దాన్ని తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఇప్పుడు కియోప్టెక్స్ లాగిన్ డీటెయిల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం బేసిక్గా రూట్, పాస్వర్డ్ అనే 2 క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుదాం. సో అది లాగిన్ అవ్వదు బికాజ్ మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ తెలియదు. ఇప్పుడు మనం కూడా ఏదైనా నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత వేరే వాళ్ళ కంప్యూటరు అదే నెట్వర్క్కి మన కంప్యూటర్ కూడా అదే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ మనకు తెలియకుండా మనం వాళ్ళ సిస్టంలోకి ఎలా హ్యాక్ అవుతాం అనేదే మన కాన్సెప్ట్ ఈ వీడియోలో. సో ఇప్పుడు మనకైతే లాగిన్ క్రెడెన్షియల్స్ తెలియదు, జస్ట్ మనం వాళ్ళ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి జస్ట్ మనం చూద్దాం హౌ వి ఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. సో నా కాలి లైనక్స్ అటాకర్ మిషన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఆర్ప్ స్కాన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రతి టేబుల్లో క్యామ్ టేబుల్ ఉంటుంది, ప్రతి రౌటర్లో ఒక క్యామ్ టేబుల్ ఉంటుంది. ఆ క్యామ్ టేబుల్ ఏంటంటే ఫిజికల్ అడ్రస్ని, అంటే ఇప్పుడు ప్రతి కంప్యూటర్కి ఒక ఫిజికల్ అడ్రస్ ఉంటుంది కదా, దాని క్యాషీలో సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది. నెక్స్ట్ టైం కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్లీ అంటే ఏ క్రెడెన్షియల్స్ అడగకుండా ఒకసారి సేవ్ అయిపోతే డైరెక్ట్లీ కనెక్ట్ అవ్వడానికి అది చూస్తుంది. ప్రతి రౌటర్లో క్యామ్ టేబుల్ ఒక యూజ్ ఇది. సో ఇప్పుడు అలానే ఇప్పుడు ఇక్కడ కూడా విఎం మెషిన్ అనేది ఒక గేట్వే కదా. ఈ గేట్వే లోపల ఈ 2 ఓఎస్ రన్ అవుతున్నాయి. సో ఈ గేట్వేకి ఒక రౌటర్ లాగా పనిచేస్తుంది. దాని యొక్క క్యామ్ టేబుల్లో వీటి కనెక్ట్ అయి ఉన్న ఒక ఐపీ అడ్రస్లను స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్న తర్వాత వాళ్ళ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ తెలవాలి అంటే ఎన్మ్యాప్ ద్వారా ఆర్ప్ స్కాన్ చేసి వాళ్ళ ఐపీ అడ్రస్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాడు, నేను కూడా సేమ్ నెట్వర్క్కి కనెక్ట్ అయినా, సేమ్ వైఫైకి, అదే నెట్వర్క్ అంటే వైఫై అన్నమాట, సేమ్ వైఫైకి కనెక్ట్ అయి ఉన్నా. ఇప్పుడు నేను వాడి ల్యాప్టాప్ని హ్యాక్ చేయాలనుకుంటున్నా. సో హ్యాక్ చేయాలనుకున్నప్పుడు వాడి ఐపీ అడ్రస్ నాకు తెలియాలి కదా. సో మన ఐపీ అడ్రస్ తెలియాలి అంటే ఎన్మ్యాప్తో ఇలా స్కాన్ చేసుకోవచ్చు. ఎన్మ్యాప్తో మనము
కమాండ్ ఏంటంటే ఎస్సి అంటే ఆర్ప్ స్కాన్, అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ స్కాన్ అన్నమాట. సో ఫస్ట్ ఈ స్కాన్ కన్నా ముందు మన ఐపీ అడ్రస్ ఏంటో తెలవాలి. మన ఐపీ అడ్రస్ ఏంటి, ఇక్కడ 192.168.43.142. ఓకే, సో nmap ఎస్సి 192.168.43.0/24, ఎందుకంటే సబ్నెట్ 0/24 అంటే టోటల్ సబ్నెట్స్ అన్నిటినీ స్కాన్ చేస్తుంది అనమాట. అంటే లోకల్ నెట్వర్క్లో కనెక్ట్ ఏ సిస్టమ్ కనెక్ట్, ఇప్పుడు ఒక నెట్వర్క్లో ఉన్నప్పుడు లాస్ట్ నంబర్ డిజిట్ మాత్రమే చేంజ్ అవుతుంది, 3 మొత్తం సేమ్ ఉంటాయి. సో అందుకు 0/24 అని మనం ఎంటర్ చేసి సబ్నెట్ స్కానింగ్ చేస్తున్నాం. సో స్మాల్ ఎర్రర్, క్యాపిటల్ సి, సారీ ఫర్ ద మిస్టేక్. అక్కడ క్యాపిటల్ సి ఎంటర్ చేయాలి ఆర్ప్ స్కాన్కి. సో స్కానింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఇలా మనము ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఐపీ అడ్రస్ అనుకున్నాం అనుకోండి, ఆర్ప్ స్కాన్ చేస్తే ఆర్ప్ స్కాన్ వల్ల మనకి వేరే వాళ్ళ ఐపీ అడ్రస్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ద ఫాలోయింగ్ డీటెయిల్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ మై Kali Linux machine. Just a moment. సో ఇలా ప్రతిరోజు ఒక్కొక్క మెషిన్ని సాల్వ్ చేస్తూ, ఒక్కొక్క మెషిన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ హ్యాక్ చేస్తూ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ నా వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అన్నిటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు, నాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో మా సెక్యూరిటీ టీమ్తో మీకు ఒకవేళ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే లింక్డ్ఇన్లో డైరెక్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐఎమ్ హియర్ టు హెల్ప్. సో స్కానింగ్ ఈస్ టేకింగ్ మచ్ మోర్ టైమ్ హియర్. సో రీసెంట్లీ మేము ఒక బ్లాగ్ రాసాము, హౌ టు సెక్యూర్ అవర్ డాటా ఫ్రమ్ టైల్ గేటర్స్, వాట్ ఈస్ మీన్ బై టైల్ గేటింగ్. అంటే టైల్ గేటింగ్ అంటే ఏంటి అంటే, టైల్ గేటింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ అటాక్ అన్నమాట. ఒక ఆర్గనైజేషన్లోకి హ్యాకర్స్ టైల్ గేట్ అయ్యి వాళ్ళ యొక్క డాటాని ఎలా స్టీల్ చేస్తారు, అదే టైల్ గేటింగ్ అంటే. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో గుంపులుగా వెళ్తున్నప్పుడు హ్యాకర్ కూడా అతనికి అథెంటికేషన్ లేకుండా ఆ ఆర్గనైజేషన్లోకి ఆ గుంపుల్లో కలిసి వెళ్ళిపోవడమే ఒక్కో వెనకాల. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక అథరైజ్డ్ పర్సన్ పాస్ అవుతున్నాడు, సెక్యూరిటీని పాస్ అవుతున్నాడు, సేమ్ ఎట్ ద టైం ఈ అటాకర్ కూడా అథరైజ్డ్ పర్సన్ వెనకాలే అతని ఐడెంటిఫికేషన్ యూస్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. అదే టైల్ గేటింగ్. గుంపుల్లో ఉండి వెళ్ళటం పిగ్గీ బ్యాకింగ్ అండ్ టైల్ గేటింగ్ మచ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు సిమిలర్లే, బట్ ద టర్మ్స్ ఆర్ డిఫరెంట్. సో వాట్ కైండ్ ఆఫ్ మాల్వేర్ ఇన్ సైబర్ వరల్డ్, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాల్వేర్స్ గురించి ఒక బ్లాగ్ రాసాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాకర్స్ ఇన్ ద సైబర్ వరల్డ్, ransomware attack అంటే ఏంటి, టాప్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ ఇన్ 2020, హౌ ఆర్గనైజేషన్స్ సెక్యూర్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ మ్యాసివ్ సైబర్ అటాక్స్. ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ పెద్ద సైబర్ అటాక్స్ నుంచి వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు, హౌ హ్యాకర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ విక్టిమ్. ఓకే, అండ్ 5 మస్ట్ రీడ్ బుక్స్ టు స్టార్ట్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్. మీరు ఇక్కడ మా వెబ్సైట్ని సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఏ అప్డేట్ అయినా కానీ డైరెక్ట్ మీ మెయిల్లోకి మేము సెండ్ చేసేస్తాము. ఇక్కడ ఏ సోషల్ మీడియా అయినా కానీ మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఏ సోషల్ మీడియాలో అయినా మేము మీకు ఎనీ టైం ఆన్సర్స్ ఇస్తాము. ఇక్కడ వీడియోస్ సెక్షన్లో మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాము. యూట్యూబ్లో అప్లోడ్ అయిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ మేము వైఫై హ్యాకింగ్ ఒక కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తయారు చేస్తున్నాము. ఇక్కడ న్యూ ట్యాబ్ యాడ్ చేసి కోర్సెస్ అని, ఆ కోర్సెస్ ఫీల్డ్లో మేము వైఫై హ్యాకింగ్ని అప్లోడ్ చేస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ మా షాడో సెక్యూరిటీ సొల్యూషన్స్లో ఎటువంటి పేమెంట్ కూడా తీసుకోవడం జరగదు ప్రజెంట్. మేము ఫ్రీ ఆఫ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో అబౌట్ మేము లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గ్రావిటీ అనే ఆర్గనైజేషన్తో మేము టైఅప్ అయినాము. గ్రావిటీ అనే ఆర్గనైజేషన్ ఈజ్ అవర్ కమ్యూనిటీ పార్ట్నర్.
సో ఆ ఆర్గనైజేషన్ గురించి కూడా మీరు లింక్డ్ఇన్లో, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి తెలుసుకోవచ్చు. దెన్ మన స్కానింగ్కి వస్తే, యా, ఓకే. సో స్కానింగ్ ప్రాసెస్ అయింది. ప్రతి స్కానింగ్ ప్రాసెస్ అయిన తర్వాత డైరెక్ట్గా ఒక ఐపీ అడ్రస్, అంటే ఐ మీన్ ఇప్పుడు లోకల్లో యాక్టివ్లో ఉన్న ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంది. సో ఐపీ అడ్రస్సే ఇది. ఈ ఐపీ అడ్రస్ అంటే ఇప్పుడు మనము స్కాన్ చేసిన ప్రతి ఐపీ అడ్రస్కి కూడా ఎన్మ్యాప్ ఆటోమేటిక్గా స్కాన్ చేసేసుకుంది. ఈ ఒక్క ఐపీ అడ్రస్లో కొన్ని సర్వీసెస్ రన్ అవుతున్నాయి. సో మనము నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్న ఒకటే కంప్యూటర్, అది కూడా కియోప్ట్రెక్స్ ఒకటే. అండ్ కియోప్ట్రెక్స్ని మనము ఇప్పుడు కియోప్ట్రెక్స్ ఐపీ అడ్రస్ స్కాన్ చేసింది. ఆ స్కాన్ చేయడం వల్ల మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోర్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ 22 పోర్ట్ ఓపెన్ ఉంది, 80 పోర్ట్ ఓపెన్ ఉంది, 111 పోర్ట్ ఓపెన్ ఉంది, 139 పోర్ట్ ఓపెన్ ఉంది, 143 పోర్ట్ ఓపెన్ ఉంది. సో ఈ పోర్ట్ యొక్క సర్వీసెస్ అండ్ ఈ పోర్ట్ యొక్క ఫంక్షనాలిటీస్ మనం తెలుసుకోవాలి, వాటి యొక్క వర్షన్స్ తెలుసుకోవాలి అంటే మనము ఈ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ని ఎన్మ్యాప్ మాస్టర్ స్కాన్ చేయాలి. సో ఎన్మ్యాప్ మాస్టర్ స్కాన్ యొక్క కమాండ్ ఏంటంటే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఎన్మ్యాప్ ఎస్సి అంటే ఎన్ఎస్సి స్క్రిప్ట్స్, కొన్ని నోన్ వెనరబిలిటీ స్క్రిప్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 22 పోర్ట్లో వాళ్ళు ఏదైనా సర్వీస్ని యూజ్ చేస్తున్నారు అనుకో, ఆ సర్వీస్ ఓల్డ్ సర్వీస్, అవుట్డేటెడ్ సర్వీస్ అనుకో, దానికి ఏమైనా వెనరబిలిటీ ఆల్రెడీ వాళ్ళ డేటాబేస్లో ఉంటే ఈ ఎన్ఎస్సి స్క్రిప్ట్స్ స్కాన్ వల్ల ఆ వెనరబిలిటీ మనకు డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. వి అంటే వర్షన్, ఎస్ అంటే స్కాన్, సి అంటే ఎన్ఎస్సి స్క్రిప్ట్, ఎస్ అంటే స్కాన్, వి అంటే వర్షన్ స్కాన్, ఓ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డిటెక్షన్, అండ్ టీ అంటే టైప్ ఆఫ్ స్కానింగ్. ఐ మీన్ ఇప్పుడు లెవెల్ ఆఫ్ స్కానింగ్స్ ఉంటాయి ఎన్మ్యాప్లో, T1, T2, T3, T4, T5. సో T4 స్కాన్ ఈజ్ మీడియం లెవెల్ స్కాన్, T5 ఈజ్ అగ్రెసివ్ స్కాన్, T3 ఈజ్ నార్మల్ స్కాన్. సో మనం ఇప్పుడు యావరేజ్ లెవెల్ స్కాన్ చేస్తున్నాము, బికాజ్ ఒక్కొక్కసారి కొన్ని విక్టిమ్స్ ఉంటాయి, కొన్ని విక్టిమ్ మెషిన్స్, ఎందుకంటే వాళ్ళకి ఇన్ టైంలో ఇన్ని రిక్వెస్ట్లు మాత్రమే రావాలని సెట్ చేసుకుంటారు. అప్పుడు T5 అగ్రెసివ్ స్కాన్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ దేర్, అంటే అక్కడ T5 స్కాన్ వర్క్ చేయదు, బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని మనం ఒకేసారి పంపించలేం అందుకే. సో స్కానింగ్ అవుతుంది, మ్యాప్ స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ 22 పోర్ట్ సర్వీస్ ఈజ్ SSH, అంటే 22 పోర్ట్ యొక్క సర్వీస్ SSH, అండ్ ద వర్షన్ ఈజ్ OpenSSH 2.9 P2. సో మనము ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. 80 పోర్ట్ అపాచీ సర్వర్ రన్ అవుతుంది, అక్కడ అపాచీ సర్వీస్ని HTTP సర్వీస్ని యూజ్ చేస్తున్నారు, అపాచీ సర్వర్ని యూజ్ చేస్తున్నారు, అండ్ అపాచీ సర్వర్ వర్షన్ ఈజ్ 1.3.20. మైట్ బీ సమ్ అవుట్డేటెడ్ లాగా అనిపిస్తుంది, బికాస్ రైట్ నో ఈజ్ అపాచీ అప్డేటెడ్ వర్షన్ ఈజ్ VC Apache. సంథింగ్ 2.4 క్రాస్ అయిపోయింది, ఇక్కడ ఏమో 1.3.20 చూపిస్తుంది. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ అపాచీ సర్వర్ ఈస్ అవుట్డేటెడ్ వర్షన్, అండ్ 111 RPC బైండ్ వన్ ఆఫ్ ద పోర్ట్, 139 సాంబా, అండ్ 443 అపాచీ. సో ఇక్కడ మనం ప్రతి పోర్ట్ని కూడా టెస్ట్ చేస్తూ వెళ్తామను. మనం ఏ పోర్ట్లో ఏ వెనరబిలిటీ దొరికినా ఆ పోర్ట్ని యూజ్ చేసుకుని మనము ఆ మెషిన్లోకి ఇంజెక్ట్ అవ్వడానికి చూస్తాం. ఇప్పుడు సో అందుకే అంటారు ఆర్గనైజేషన్స్లో, టు సెక్యూర్ అవర్ సెల్ఫ్ డోంట్ ఓపెన్ ద అన్యూజబుల్ పోర్ట్స్ అని. ఎందుకంటే మనం యూజ్ చేయని పోర్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఎక్స్ప్లాయిట్స్ చేసే ఛాన్స్ మనం హ్యాకర్స్కి ఇచ్చినట్టు. సో ఇప్పుడు ఇక్కడ 22 పోర్ట్ ఓపెన్ ఉంది, మనము ఈ 22 పోర్ట్ యొక్క వర్షన్ని స్కాన్ చేసి చూద్దాం దీనిపైన ఏమైనా వెనరబిలిటీస్ ఉన్నాయని. సో దీనికి యూజ్ చేసే టూల్ సెర్చ్ స్ప్లాయిట్ అనే టూల్ని యూజ్ చేస్తున్నా. సో మనము చూసుకుంటే ఇక్కడ 2.9 బిలో చాలా ఎక్స్ప్లాయిట్స్ ఉన్నాయి, అన్నీ కూడా యూజర్ ఎన్యూమరేషన్, కమాండ్ ఎగ్జిక్యూషన్.
సో యూజర్ ప్రివిలేజ్ ఎస్కలేషన్, ఇక్కడ కొన్ని లోకల్ అటాక్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ అటాక్ అంటే మనము ఆల్రెడీ మెషిన్ నుంచి రివర్సల్ తెచ్చుకున్న తర్వాత లోకల్ మెషిన్లో, అంటే ఆ మెషిన్ నుంచి మనకి యాక్సెస్ వచ్చిన తర్వాత ప్రివిలేజ్ ఎస్కలేషన్ కోసం యూజ్ అయ్యే ఎక్స్ప్లాయిట్ లోకల్ ఎక్స్ప్లాయిట్. రిమోట్ ఎక్స్ప్లాయిట్ అంటే ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి మనం కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అంటే అవుట్ సైడ్ నుంచి. సో చూద్దాం. పోర్ట్ SSH పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా సమ్వాట్ ట్రికీ ఫర్ మీ బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఓపెన్ SSH ఎక్స్ప్లోయిటేషన్. సో మనము ఒకసారి 80 పోర్ట్కి వెళ్దాం. 80 పోర్ట్కి వెళ్తే ఫైర్ఫాక్స్లో వెబ్సైట్ 80 పోర్ట్ అంటే అక్కడ ఒక వెబ్సైట్ హాస్ట్ అవుతుంది అన్న మీనింగ్. సో మనం చూద్దాం అక్కడ ఏ వెబ్సైట్ హాస్ట్ అవుతుంది. 71. సో ఇక్కడ ఒక వెబ్సైట్ టెస్ట్ పేజ్ అంట, ఇదేదో టెస్ట్ పేజ్. దిస్ పేజ్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ద ప్రాపర్ ఆపరేషన్ ఆఫ్ ద అపాచీ వెబ్ సర్వర్. ఓకే, ఇది ఒక అపాచీ వెబ్ సర్వర్ యొక్క కన్ఫర్మేషన్ పేజ్. అపాచీ వెబ్ సర్వర్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే అపాచీ వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ మిస్ మ్యాచ్ అవ్వకుండా సరిగ్గా కాన్ఫిగరేషన్ అయ్యి ఉంటే ఈ టెస్ట్ పేజ్ డిస్ప్లే అవుతుందని అర్థం ఇక్కడ. సో అపాచీ ఈస్ కాన్ఫిగర్డ్ ప్రాపర్లీ హియర్. సో మనము ఇక్కడ ఫస్ట్ డైరెక్టరీ బ్రూట్ ఫోర్సింగ్ అంటే ఇక్కడ ఏమైనా హిడెన్ డైరెక్టరీస్ ఉండొచ్చు, robots.txt ఇలా ఏమైనా హిడెన్ డైరెక్టరీస్ ఉండొచ్చు. సో ఈ హిడెన్ డైరెక్టరీస్ని మనం బ్రూట్ ఫోర్స్ చేయడానికి యూస్ చేసే టూల్ ఫోఫోఫ్ అని. సో దీని యొక్క కమాండ్ షేర్ వర్డ్ లిస్ట్ common.txt and the URL is http 192.168.43.71 సో ఈ కమాండ్ ఇది టూల్ పేరు. -w అంటే అదొక కీవర్డ్ బికాజ్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ అవర్ వర్డ్ లిస్ట్ ఫ్రమ్ హియర్. ఈ లొకేషన్లో నా వర్డ్ లిస్ట్ ఉంది. మీ వర్డ్ లిస్ట్ ఎక్కడ ఉంటే ఆ లొకేషన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు డెస్క్టాప్ పైన ఉంటే డెస్క్టాప్ common.txt లేదా డెస్క్టాప్ list.txt అని. ఇక్కడ ఈ వర్డ్ లిస్ట్ ఈ లొకేషన్లో ఉంది. ఇక్కడ నుంచి ఈ వర్డ్ లిస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూ అంటే URL, ఈ URL ఇలానే ఉంటుంది. ఈ ప్లేస్లో ఫజ్ అవుతుంది, ఆ వర్డ్స్ ఈ ప్లేస్లో బ్రూట్ ఫోర్సింగ్ అవుతాయి. సో మనం చూద్దాం. ffuf టూల్ నేమ్ సో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్లీ బ్రూట్ ఫోర్సింగ్ అవుతుంది. ఇన్ని ఓపెన్ ఉన్నాయి, ఇన్ని మనకి రిజల్ట్ వచ్చినాయి. సో ఇక్కడ మనం స్టేటస్ కూడా చూసుకోవాలి. 200 స్టేటస్ అంటే సక్సెస్ఫుల్ స్టేటస్. 400 స్టేటస్ కోడ్ అంటే ఇప్పుడు సర్వర్ అక్కడ లేనట్టు, అంటే అక్కడ ఏ పేజ్ కూడా హాస్ట్ అవ్వనట్టు 400 స్టేటస్ వస్తే. 400 నుంచి 499 ఏ స్టేటస్ వచ్చినా కూడా అక్కడ సర్వర్ రన్ అవ్వనట్టు. 300 స్టేటస్ కోడ్ వస్తే అది రీడైరెక్షన్, ఎక్కడికో రీడైరెక్ట్ అవుతుంది అని అర్థం. సో ఇవన్నీ నేను ట్రై చేశాను ఇవన్నీ. సో నథింగ్ యూస్, కానీ నాకు ఏమీ క్లూస్ దొరకలేవు. సో నేను 80 పోర్ట్ని యూస్ చేసుకొని నిక్టో స్కాన్ చేస్తా. నిక్టో ఈజ్ వన్ ఆఫ్ ద టూల్ విచ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సర్చ్ ఫర్ నోన్ ఎక్స్ప్లాయిట్స్. ఇప్పుడు నిక్టో అనేది ఒక వెబ్ బేస్డ్ వెనరబిలిటీ స్కానర్. హాస్ట్ హెచ్ అంటే హాస్ట్ అండ్ 192.168.43.71. ఇప్పుడు నిక్టో స్కాన్ అవుతుంది. ఓకే, నిక్టో డీటెయిల్స్ ఇస్తుంది, ఏమేమి మనం ఎంటర్ చేయొచ్చు, ఏమేమి నోన్ ఎక్స్ప్లాయిట్ వెనరబిలిటీస్ ఉన్నాయి. సో ఎక్స్ప్లాయిట్స్ వచ్చేసరికంటే ఇక్కడ ఈ హిడెన్ డైరెక్టరీస్ మనకి ఇక్కడ వచ్చిన డీటెయిల్సే, ఇక్కడ వచ్చిన రిజల్టే, ఈ టూల్లో వచ్చిన రిజల్ట్స్ని చూపిస్తుంది నిక్టో కూడా. వెబ్సైట్ బిలాంగ్స్ టు వర్డ్ ప్రెస్ అని అర్థం, అంటే వర్డ్ ప్రెస్లో బిల్ట్ అయ్యింది ఈ వెబ్సైట్ అని అర్థం. అండ్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటో వర్డ్ ప్రెస్ కంటెంట్ హాస్ట్ ఏ PHP బ్యాక్డోర్ ఫైల్ మేనేజర్ వాస్ ఫౌండ్. ఇక్కడ మనము ఈ URL లొకేషన్లో మనం ఒక PHP బ్యాక్డోర్ ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు అని అంటున్నారు. మీటాస్ప్లైట్తో ఇది పాసిబుల్ అవుతుంది. లేదా పెంటెస్టర్ మంకీ అనో గిటబ్లో ఒక వెబ్ పేజ్ ఉంది. ఆ వెబ్ పేజ్లో PHP రివర్సల్ కోడ్ దొరుకుతుంది. ఆ కోడ్ని మీరు మోడిఫై చేసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తే PHP బ్యాక్డోర్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రివర్సల్ వస్తుందని చెప్తుంది ప్రజెంట్ అయితే. సో మనము
ఇట్స్ సమ్‌వాట్ అంటే ఇది కూడా ఇవన్నీ చేసేదాకంటే నేను చేసిన ఎక్స్‌ప్లోయిట్ ఏంటంటే 139 సాంబా పోర్ట్‌ని ఎక్స్‌ప్లోయిట్ చేశాను. బికాస్ 139 సాంబా పోర్ట్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో అక్కడ మనము సాంబా వర్షన్ ఏం రన్ అవుతుందో స్కాన్ చేసుకోవాలి. అంటే ఇదొక నెట్ బాయోస్ ఇది ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ ఈమెయిల్ సర్వర్ లాంటి దాన్ని హ్యాండ్లింగ్ చేస్తుంది సాంబా సర్వర్. అంటే సర్వర్ మెసేజ్ బ్లాక్. అంటే ఎవరైనా ఇన్‌కమింగ్ మెసేజెస్, ఔట్‌గోయింగ్ మెసేజెస్‌ని హ్యాండిల్ చేస్తుంది సాంబా అనేది. మనం ఇప్పుడు మీటాస్ప్లాయిట్‌ని యూజ్ చేసి ఈ సాంబా వర్షన్‌ని స్కాన్ చేద్దాం. అంటే సాంబా ఏ వర్షన్ రన్ అవుతుంది, ఈస్ దట్ మైట్ బి వల్నరబుల్ ఆర్ నాట్. సో మీటాస్ప్లాయిట్ ఓపెన్ చేయాలంటే మనం ఫస్ట్ ఎంటర్ చేసే కమాండ్ ఎంఎస్ఎఫ్ కన్సోల్ ఎంఎస్ఎఫ్ కన్సోల్ ఎంటర్ చేస్తే మీటాస్ప్లాయిట్ ఓపెన్ అవుతుంది. మీటాస్ప్లాయిట్ రీస్టార్ట్ అయిన తర్వాత మనము ఆక్సిలరీ స్కానర్ అనే ఒక పేలోడ్ని యూస్ చేసుకొని అంటే మీటాస్ప్లాయిట్ అనే టూల్ ఎందుకు యూస్ చేస్తారంటే ఇది పెన్ టెస్టర్స్ యూస్ చేస్తారు. మీటాస్ప్లాయిట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ టూల్ విచ్ విల్ బీ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్లాయిట్ ఫర్ ద నోన్ వెనరబిలిటీస్. సో ఇక్కడ మనము సర్చ్ ఎస్ఎంబి అని టైప్ చేద్దాం. సో ఎస్ఎంబిని స్కాన్ చేయాలి కదా మనము. స్టార్టింగ్లోకి వెళ్తే ఆక్సిలరీ మోడ్యూల్తో ఏవేవైతే ఉంటాయో అవన్నీ స్కానర్స్ అని అర్థం. సో ఆక్సిలరీ ఫజర్స్, ఆక్సిలరీ స్కానర్, ఆక్సిలరీ గ్యాదర్. మనం ఇప్పుడు ఆక్సిలరీ వర్షన్ స్కాన్ చేయాలి. సో ఇక్కడ ఆక్సిలరీ వర్షన్ స్కాన్ చూద్దాం. ఇక్కడ ఉంది 61 దాని సీరియల్ నెంబర్. ఆక్సిలరీ స్కానర్ ఎస్ఎంబి వర్షన్. సో కాపీ యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ పేలోడ్ని యూజ్ చేస్తుంది. దెన్ షో ఆప్షన్స్ మనం ఇక్కడ ఆర్ హోస్ట్ అంటే రిమోట్ హోస్ట్ని ఐపీ అడ్రస్ మెన్షన్ చేయాలంట. రిక్వైర్డ్ ఫీల్డ్లో ఎస్ అని ఉంది, ఇంకా మిగతా ఏం అవసరం లేదు. సో సెట్ ఆర్ హోస్ట్ 168.43.71. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడు మళ్ళీ షో ఆప్షన్స్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఐపీ అడ్రస్ వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్ప్లాయిట్ అనే కీవర్డ్తో ఎక్స్ప్లోయిట్ అయ్యి మనకి వర్షన్ ఇస్తుంది. సో హాస్ట్ని అయితే డిటెక్ట్ చేయలేదు, బట్ వర్షన్ అయితే డిటెక్ట్ చేసింది. వర్షన్ అయితే సాంబా 2.2.1 అంట. సో మనం సర్చ్ స్ప్లాయిట్ని యూజ్ చేసి ఏమైనా నోన్ వెనరబిలిటీస్ ఉన్నాయా ఈ సాంబా వర్షన్లో అనేది చూసుకుందాం. సర్చ్ స్ప్లాయిట్ అనేది చెప్పాను కదా, సర్చ్ ప్లస్ టూల్ ఏంటంటే ఆల్రెడీ నోన్ ఎక్స్ప్లాయిట్స్ ఏమైనా ఉంటే ఈ సర్చ్ స్ప్లాయిట్లో వాళ్ళ డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు. మనం ఇక్కడ నుంచి ఆ డేటాని యాక్సెస్ చేసి టాలీ చేసుకోవచ్చు ఏమైనా నోన్ వెనరబిలిటీస్ ఉన్నాయా అని. సర్చ్ స్ప్లాయిట్ వర్షన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ 2.2.1 ఇక్కడ 2.2.8 లెస్ దెన్ అంటే 2.2.0 నుంచి 2.2.8 వరకు ట్రాన్స్ ఓపెన్ ఓవర్ఫ్లో అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బఫర్ ఓవర్ఫ్లో లాగా అదొకటి. అండ్ బిఎస్డి లినక్స్ సిస్టమ్, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్, రిమోట్ హీప్ ఓవర్ఫ్లో. సో కంప్లీట్లీ నాకు తెలిసి ఈ మెషిన్ బఫర్ ఓవర్ఫ్లోకి లైక్లీ వెనరబుల్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ట్రాన్స్ టు ఓపెన్ అనే ఈ మోడ్యూల్ని యూజ్ చేసుకుని మీటాస్ప్లాయిట్తో మనం ఈ మెషిన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. సో బ్యాక్ అనే కీవర్డ్ వల్ల మనం ఆ ఆక్సిలరీ మాడ్యూల్ నుంచి బ్యాక్ వచ్చేస్తాం. క్లియర్. దెన్ సర్చ్ ఇప్పుడు ట్రాన్స్ టు ఓపెన్ మన సిస్టమ్ ఇక్కడ ఓఎస్ డిటెక్షన్ చేసి లినక్స్ బేస్డ్ సిస్టమ్, రైట్? సో మనం లినక్స్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి లినక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లినక్స్ మాడ్యూల్ ఆల్రెడీ ఎక్స్ప్లాయిట్ లినక్స్ సాంబా ట్రాన్స్ టు ఓపెన్ ర్యాంక్ గ్రేట్ ర్యాంక్. సో ఓవర్ఫ్లో లినక్స్ ఇన్ 86-bit సిస్టమ్. మనది కూడా అదే సిస్టమ్, ఇక్కడ లినక్స్ 86 బేస్డ్ సిస్టమ్. అండ్ ఓకే, లినక్స్ బేస్డ్ సిస్టమ్ కదా, మనం ట్రై చేద్దాము. ఇట్ విల్ లైక్లీ వెనరబుల్ ఆర్ నాట్. సో యూస్ ఎక్స్ప్లాయిట్ లినక్స్ సాంబా ట్రాన్స్ టు ఓపెన్ షో ఆప్షన్స్లో ఆర్ హోస్ట్ని సెట్ చేయమంటుంది. సెట్ ఆర్ హోస్ట్ .168.43.71. సో సెట్ ఎల్ పోర్ట్, నేను ఎల్ పోర్ట్ 5555
పెట్టుకోవాలనుకుంటున్నాం. మీ ఇష్టం ఎల్ పోర్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎల్ పోర్ట్ అంటే లోకల్ పోర్ట్, ఆర్ పోర్ట్ అంటే రిమోట్ పోర్ట్. అంటే ఇప్పుడు రిమోట్ పోర్ట్, లోకల్ పోర్ట్ యాడ్ చేయడం వల్ల రిమోట్ హాస్ట్లో నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి ఆ రిమోట్ పోర్ట్లో నుంచి లోకల్ హాస్ట్ ఐపీ అడ్రస్కి ఆ లోకల్ హాస్ట్ పోర్ట్కి రివర్షల్ని మనకి తెచ్చిస్తుంది అన్నమాట. సో అందుకు మనం ఇక్కడ ఆర్ హోస్ట్ అంటే రిమోట్ హాస్ట్ అంటే టార్గెట్ యొక్క ఐపీ అడ్రస్, ఆర్ పోర్ట్ అంటే రిమోట్ పోర్ట్ అంటే టార్గెట్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ పోర్ట్ నెంబర్, ఎల్ హోస్ట్ అంటే మన ఐపీ అడ్రస్ బై డిఫాల్ట్ వచ్చేసింది అక్కడ. సో ఎల్ పోర్ట్ అంటే మన లోకల్ పోర్ట్, మనం ఏ పోర్ట్ని ఏ పోర్ట్తో ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో నేను 5555 యూజ్ చేస్తున్నా అండ్ ఐఎమ్ గోయింగ్ టు టైప్ ఎక్స్ప్లాయిట్. సో ఇక్కడ ఎక్స్ప్లాయిట్ అయింది, ట్రైంగ్ టు రిటర్న్ బఫర్ ఓవర్ఫ్లో ఎక్స్ప్లాయిట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీటాపీటా సెషన్ 1 క్లోజ్డ్ అని వస్తుంది. ఫస్ట్ ఏమో సెషన్ ఓపెన్డ్ అని వచ్చింది, తర్వాత సెషన్ క్లోజ్డ్ అని వస్తుంది. సో రీజన్ ఈజ్ డైడ్ అంట. ఇలా వచ్చినప్పుడు రీజన్ ఏంటంటే, ఇలా వస్తున్నప్పుడు అక్కడ మనం యూజ్ చేసిన పేలోడ్ సరిగా పని చేయట్లేదు అని అర్థం. సో అక్కడ యూజ్ చేస్తున్న పేలోడ్ని మనము జనరిక్ పేలోడ్ని యూజ్ చేయాలి. జనరిక్ పేలోడ్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ జనరిక్ పేలోడ్ ఏం చేస్తుందంటే డై అంటే తొందరగా డై అవ్వదు, అంటే బికాజ్ ఫర్ అన్నోన్ రీజన్. ఇక్కడ నన్ రీజన్కి మనకు రివర్షల్ రావడం డై అయిపోతుంది, మన మీటాపీటా సెషన్ క్లోజ్ అయిపోతుంది. సో మనం ఒకసారి ఎన్ని టైప్స్ ఆఫ్ పేలోడ్స్ ఉన్నాయో అక్కడ చూద్దాం. షో పేలోడ్స్. సో ఇక్కడ పేలోడ్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ మీరు నచ్చిన పేలోడ్ని యూస్ చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ మోస్ట్లీ లైక్లీ టు యూస్ జనరిక్ రివర్షల్. సో ఇక్కడ set payload generic and I am going to type exploit. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లాయిట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మ్యాక్సిమం మన సెషన్ డై అవ్వదు బికాజ్ వీ హ్యావ్ బీన్ యూజ్డ్ జనరిక్ షెల్ రివర్సల్, రైట్? సో ఇలా జనరిక్ షెల్స్ని యూజ్ చేయడం వల్ల ఫర్ నన్ రీజన్కి మన సెషన్ కట్ అవ్వదు. సో ఇప్పుడు మనకి రివర్షల్ అక్కడ నుంచి వచ్చింది, టార్గెట్ సిస్టమ్ నుంచి. లెట్ వి సే ఐడి అంటే మన రిమోట్ హాస్ట్లో మనం ఇప్పుడు కమాండ్ ఎగ్జిక్యూషన్ కూడా చేయగలుగుతున్నాం. కమాండ్స్ ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తే అక్కడ ఆ సిస్టమ్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇక్కడ మనం రూట్ డైరెక్ట్ హూ ఐ మనము రూట్ అథారిటీతో మనకి రివర్షల్ వచ్చింది. సో ఈ మెషిన్లో ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఇంక్లూడ్ అవ్వలేదు. నెక్స్ట్ కమింగ్ అప్ బాక్సెస్లో ఇది బేసిక్ లెవెల్ బాక్స్, అందరికి అర్థం అవ్వడానికి ఫస్ట్ ఈ బాక్స్ని చేశాను. నేను ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక్కొక్క బాక్స్ని తీసుకెళ్తూ ఉంటాను, సాల్వ్ చేస్తూ ఒక్కొక్క బాక్స్ని అప్లోడ్ చేస్తాను. సో ఈ బాక్స్లో ప్రివిలేజ్ ఎస్కలేషన్ని నేను ఇక్కడ ప్రివిలేజ్ ఎస్కలేషన్ లేదు, బట్ మనకి మ్యాండేటరీ మెయిన్లీ ఏంటంటే పెనిట్రేషన్ టెస్టింగ్లో ప్రివిలేజ్ ఎస్కలేషన్, getting reversal from the root is mainly important in this penetration testing part. సో ఇలా పెనిట్రేషన్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత పెనిట్రేషన్ టెస్టర్ ఎలా ఎక్స్ప్లోయిట్ చేశారు, ఏ వర్షన్ని యూజ్ చేసి ఎక్స్ప్లోయిట్ చేశారు, ఏ వర్షన్ అవుట్డేటెడ్ ఉంది, వాళ్ళు ఏ వర్షన్ని ప్యాచ్ చేసుకోవాలని ఒక రిపోర్ట్ తయారు చేసి సెక్యూరిటీ టీమ్కి ఇస్తారు. సెక్యూరిటీ టీమ్ దాన్ని ప్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ వేలో వాళ్ళు మళ్ళీ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. హ్యాక్ చేసి చూసి నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్ చేసి ఆ పాత్వే క్లోజ్ అయిందా ఓపెన్ అయిందా అనేది చూస్తారు. సో ఇలా మనము ప్రివిలేజ్ ఎస్కలేషన్ని ఇక్కడ యూస్ చేయలేదు, బట్ అప్కమింగ్ బాక్సెస్లో ప్రివిలేజ్ ఎస్కలేషన్ మెయిన్లీ వీ విల్ ఫోకస్ ఆన్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఓన్లీ, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం రూట్ నుంచి మనకి రివర్షల్ వచ్చేసింది. సో ఈ మెషిన్ మనం సాల్వ్ చేసేసినాం. ఈ మెషిన్ ఇక్కడితో అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.